తర్వాత కరోనా టైం నుంచి వందలాది మందికి రోజు బండి ద్వారా ఫ్రీ బ్రేక్‌ఫాస్ట్ రోజు ఒక 400 మందికి ప్రస్తుతానికి. ఆ కొల్లూరి సత్తయ్య ఈయనే. ఆయన రాసిన పుస్తకము 'కొల్లూరి సత్తయ్య మట్టి మేధ' ఆ పుస్తకం అక్కడుంది. మీరు తర్వాత తీసుకోవచ్చు. ఈ స్టాల్‌లో ఇప్పుడు ఆయన పుస్తకాలు, పసునూరు రవీందర్ రాసిన వివిధ పుస్తకాలు ఔట్ ఆఫ్ కవరేజ్ ఏరియా. దానికి మొట్టమొదటిసారి సాహిత్య నేషనల్ సాహిత్య అకాడమీ అవార్డు ఆయనకే వచ్చింది. చాలా యంగ్ రచయిత. ఔట్ ఆఫ్ కవరేజ్ ఏరియా. ఆయన ఈ పుస్తక స్టాల్ నడుపుతున్నాడు. దీన్ని ఇనాగ్రేట్ చేయాలి. ఆ మట్టి మీద వెళ్ళిపోతుంది. ఓపెన్ చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మరి మేము చేస్తున్నటువంటి కార్యక్రమాలు మరి ప్రపంచానికి కొంత అందాలని ఉద్దేశంతో పూలే అంబేద్కర్ ఫిలాసఫికల్ ఇంగ్లీష్ ట్రైనింగ్, ఒక భవిష్యత్ భారత్ అని చెప్పేసి రాజకీయ చైతన్యం గురించి యువతరాన్ని పిలిచి ఆ రకంగా ఈ దేశంలో ఉన్నటువంటి విద్యార్థులకు అందరికీ కూడా మంచి ఒక నైతికమైనటువంటి బాధ్యతతోని చదువు చాలా గొప్పది. తర్వాత ఇంగ్లీష్ చాలా గొప్పది. భాష రహితమైనటువంటి అనేకమైనటువంటి దేశాల లోపల ముందుకు పోతున్నాయంటే ఇవాళ అన్ని రకాల అక్కడ ప్రభుత్వాలు అనుమతిస్తున్నటువంటి విద్యార్థులను ప్రోత్సహిస్తున్నటువంటి పద్ధతులు చూసినట్టుంటే, మరి మన దేశంలో చూసినట్టుంటే మరి మన దేశం వెనుకబడే ఉందని చెప్పాలి. మరి అందుకు ముందుకు పోవడానికి మా యొక్క కర్తవ్యంగా, మా యొక్క గ్రామ సేవ సందర్భంగా మేమందరం కూడా ఈ బుక్ స్టాళ్ళు పెట్టాలి. ఒక అంబేద్కర్ ఫిలాసఫీ, పూలే ఫిలాసఫీ ప్రజల లోపలికి పోవాలి, ప్రజలు చైతన్యం కావాలి, విద్యావంతులు కావాలా, వాళ్ళన్ని రకాల ముందుకు పోవాలన్న ఉద్దేశంతో ఈ యొక్క సేవా కార్యక్రమం నడుస్తున్నది. మరి అదేవిధంగా మరి గతంలో కరోనా వచ్చినప్పుడు మరి అనేక మంది వలస కార్మికులు వాళ్ళంతా కూడా చాలా ఇబ్బంది పడితే మరి వాళ్లకు ఒక కనీసం ఒక పూటనైనా వాళ్ళకు అందియాలన్న ఉద్దేశంతో విలేజ్తోని దరిదాపుగా రోజు ఒక 400 మందికి ఇప్పటి నుంచి ఇప్పటి వరకు మేము వాళ్ళందరికీ మిల్లెట్స్తోని అనేక రకాలుగా వాళ్ళను ఆదుకోవడం జరిగింది. మరి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని స్టేట్లకు వెళ్ళి ఈ యొక్క ట్రైనింగ్ సెంటర్కి వచ్చి మరి ఆ ట్రైనింగ్ సెంటర్లో మరి చాలా గొప్ప వాళ్ళు ఉంటారు. కంచె లాంటి మేధావులు, మరి బలమైన సుదర్శను, తర్వాత మణికంఠ, వీళ్ళందరి ఆధ్వర్యంలో విద్యార్థులను పొద్దున ఎక్సర్సైజ్ చేయించి మళ్ళా సాయంత్రం వరకు వాళ్ళందరికీ నాణ్యమైనటువంటి విద్యను అందించి వాళ్ళందరినీ చైతన్యం చేసి ఇప్పటికీ 17 బ్యాచ్లను తయారు చేసి ఈ కార్యక్రమం అమృత సత్తయ్య కొల్లూరి ఫ్యామిలీ తనవంతు కర్తవ్యంగా వేస్తున్నందుకు నాకు సంతోషాన్ని తెలియజేస్తూ అది ఏ బుక్ కూడా బుక్ ఇది పట్టుకొని పర్లేదు కొంచెం మిత్రులారా, ఇవాళ హైదరాబాదు 37వ జాతీయ బుక్ ఫెయిర్లో మనం 33 స్టాల్లో ఉన్నాం. ఈ స్టాల్లో ఇది అమృత సత్తయ్య కొల్లూరి ఎడ్యుకేషనల్ సొసైటీ వారు నిర్వహిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇంతకుముందు ప్రొఫెసర్ కంచైలే సార్ చెప్పినట్టు కొల్లూరి సత్తయ్య గారు తెల్లాపూర్ కేంద్రంగా పూలే అంబేద్కర్ సెంటర్ ఫర్ ఫిలాసఫీ అండ్ ఇంగ్లీష్ ట్రైనింగ్ని అందిస్తూ ఉన్నారు. ఈ దేశంలో యువ మేధావులను తయారు చేసేటటువంటి ఒక చారిత్రక కర్తవ్యాన్ని తన భుజస్కంధాల మీద వేసుకొని ఇప్పటికీ 700 మందిని ఈ దేశానికి అందించినటువంటి చరిత్ర ఆ యొక్క పూలే అంబేద్కర్ సెంటర్కి ఉన్నది. మరి అందులో భాగంగా ఒక మట్టి మేధావిగా ఉన్నటువంటి కొల్లూరు సత్తయ్య గారి యొక్క జీవితం చాలా ఆదర్శనీయమైంది. ఆయన ఒక నెలకి 10 రూపాయల కూలీ బాల కార్మికుడిగా మొదలైనటువంటి జీవితం ఇవాళ తన జీవితం తను చూసుకోకుండా వందలాది మందిని ప్రభావితం చేసేటటువంటి ఒక స్ఫూర్తికేతనంగా ఆయన నిలబడి ఉన్నారు.
అట్లాంటి కొల్లూరి సత్తయ్య సారు ఆధ్వర్యంలో ఇవాళ అమృత సత్తయ్య కొల్లూరి ఎడ్యుకేషనల్ సొసైటీ నడుస్తా ఉన్నది. అటు పూలే అంబేద్కర్ సెంటర్ పెద్ద మొత్తంలో క్రియాశీలకంగా పనిచేస్తా ఉన్నటువంటి సందర్భంలో ఉంది. ముఖ్యంగా నేను ఒక రచయితగా ఎదిగి రావడానికి ఇవాళ ప్రొఫెసర్ కంచైలే సార్ లాంటి వాళ్ళు చేసినటువంటి దారి మాకు చాలా ఉపయోగంగా పడ్డది. వారు అందించినటువంటి స్ఫూర్తి మమ్మల్ని ముందుకు నడిపిస్తా ఉన్నది. సార్ ఇంతకుముందు చెప్పినట్టు తెలంగాణ రాష్ట్రం నుండి మొట్టమొదటిసారిగా కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం అవార్డు నా అవుట్ ఆఫ్ కవర్ ఏరియా పుస్తకానికి రావడం జరిగింది. మరి అట్లా దళిత బహుజనుల్ని ఎడ్యుకేట్ చేసేటటువంటి సాహిత్యాన్ని అందించేటటువంటి పని నిరంతరంగా చేయాలనే ఒక కమిట్మెంట్ తోటి రచన అనేది ఒక సామాజిక బాధ్యతగా మేము ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి పుస్తక ప్రియులు ఈ పుస్తకాల్ని కొని చదవాల్సినటువంటి అవసరం ఉంది అని ఇక్కడ నుండి పిలుపునిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. సో మేము ఇది ఫస్ట్ డే అండి బుక్ స్టాల్కి వచ్చాము. సో చాలా బాగుంది. అంటే సో మెనీ స్టాల్స్ ఏబుల్ టు సీ అండ్ ఒక్కొక్క స్టాల్ మేము దర్శించినాము. అండ్ డిఫరెంట్ టైప్స్ ఈచ్ స్టాల్ ఈజ్ షోకేసింగ్ డిఫరెంట్ బుక్స్. కొన్ని అదే మైథాలజికల్ బుక్స్ ఉన్నాయి, నావెల్స్ ఉన్నాయి, ఫిక్షన్, నాన్ ఫిక్షన్ ఇవన్నీ ఉన్నాయి అన్నమాట. అంటే ఆల్ సార్ట్స్ ఆఫ్ ఎల్డర్లీ అండ్ యంగ్స్టర్స్కి, చిల్డ్రన్కి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బుక్స్ ఉన్నాయి. అండ్ కొన్ని స్టాల్స్ వాళ్ళు బాగానే డిస్కౌంట్కి ఇస్తున్నారు, కొన్ని అయితే కొంతమంది ఇవ్వట్లేదు. బట్ ఓవరాల్ మేమైతే ఎంజాయింగ్. కొన్ని ఫ్యూ బుక్స్ మేము కలెక్ట్ చేసుకున్నాము వాట్ అవర్ చిల్డ్రన్ నీడెడ్. అండ్ స్టిల్ ఇంకా వెళ్తున్నాము, చూస్తున్నాము. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము హైదరాబాద్ అండి. ఓకే. యా. అంటే ప్రెజెంట్ యంగ్ జనరేషన్కి మీరు ఏం సజెషన్ ఇస్తారు? యంగ్ జనరేషన్ యాక్చువల్లీ ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే టీవీ వాట్ ఈస్ దిస్ ఇంటర్నెట్లో చూసుకుంటున్నారు. బట్ కలెక్షన్ ఆ బుక్స్ ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉండట్లేదు. ఐ సజెస్ట్ దట్ వాళ్ళు బుక్స్ తీసుకొని కొనుక్కుంటే ఆ ఇంట్రెస్ట్ అది చాలా బాగుంటుంది వాళ్ళు చూస్తే, చదువుతుంటే. ఐ మీన్ బుక్స్లో చూసేది, నెట్లో చూసేది టోటలీ డిఫరెంట్. వాట్ ఐ సజెస్ట్ ఫర్ ద యంగ్ చిల్డ్రన్ ఈస్ దే షుడ్ టేక్ ద బుక్, రీడ్ ఇట్. అది వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ వస్తుంది. అవి సజెస్ట్ చేస్తాను. మీరు అంటే ప్రతి ఇయర్ వస్తున్నారా లేకపోతే ఈ ఇయర్ వచ్చారా? మేము ఇయర్ ఫస్ట్ టైం వచ్చినాము. ఓకే. అంటే వేరే చోట వెళ్తాము ఎక్కడన్నా, బట్ ఇయర్ ఇది ఫస్ట్ టైం వచ్చి. మీకు ఎలా తెలిసింది ఇక్కడ బుక్ ఫేర్ నడుస్తుందని? న్యూస్లో తెలిసింది, న్యూస్ ద్వారా మాకు తెలిసి. ఓకే. ఫైనల్గా మీకు ఎలా అనిపిస్తుంది ఇక్కడ? బాగుంది. ఆల్ ఓవరాల్ బాగుందండి. ఎంజాయిడ్ అండ్ వీ లవ్ రీడింగ్ బుక్స్, మీ అండ్ అవర్ చిల్డ్రన్. సో మా దగ్గరే చాలా బుక్స్ ఉన్నాయి. స్టిల్ ఎంజాయ్ రీడింగ్ బుక్స్ అండ్ దాంట్లో కూడా ఇంకా చూస్తున్నాం కలెక్ట్ చేసి. ఈ రోజు నుంచి హైదరాబాదు బుక్ ఫేర్ స్టార్ట్ అవుతుంది. ఇది ఈ నెల 29 వరకు నడుస్తుంది. అయితే మన దేశంలో చాలా మందికి ఎవరికి కూడా పుస్తకాలు చదివే అలవాటు లేకపోతే, ఈ పుస్తకాలు చదివే అలవాటు లేకపోవడం వల్ల, తల్లిదండ్రులకు లేకపోవడం వల్ల, వాళ్ళు ఇంట్లో పుస్తకాలు చదువుతుంటే పిల్లలు చూసే సంస్కృతి కూడా లేకపోవడం వల్ల పిల్లలకు పుస్తకాలు చదివే సంస్కృతి రావట్లేదు. దానివల్ల ఏం జరుగుతుందంటే పిల్లలు యూట్యూబు లేదా వాట్సప్ లేదా ఫోన్లో గేమ్స్ ఆడి కళ్ళు పోవడము, తర్వాత నిరంతరంగా విద్య మీద కేంద్రీకరించకపోవడం చాలా ప్రధానంగా జరుగుతుంది. దాంట్లో ముఖ్యంగా ఇప్పుడు శూద్ర కమ్యూనిటీస్ ఉన్నాయి. రెడ్లు కానీ, కమ్మలు, వెలమలు, అక్కడి నుంచి కింద యాదవులు, బొల్లకొమ్మలు, దళితులు, ఆదివాసు, వీళ్ళు పుస్తకాలు చదివే ఉద్యమంగా వాళ్ళ కుటుంబాలను మర్చుకోవాలి. పుస్తకాలు కొనడం అంటే చాలా ఇబ్బంది పెడతారు. లక్షలు లక్షలు పెట్టి బంగారం కొంటారు, లక్షలు లక్షలు పెట్టి బట్టలు కొంటారు. కానీ వాళ్ళ జీవితాలు, వాళ్ళ పిల్లల్ని ప్రపంచ మేధావులు చేయగలిగే పుస్తకాలు చదివించరు. కనుక హైదరాబాద్ ప్రజలకి, తెలంగాణ రాష్ట్ర ప్రజలకి, అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి నా విజ్ఞప్తి ఏంటి అంటే, మీరు హైదరాబాద్ బుక్ ఫేర్కి వచ్చి మీ పిల్లల్ని తీసుకొచ్చి పుస్తకాలు చూపించండి, పుస్తకాలు కొనండి. ప్రతి ఇంట్లో మినిమం తగ్గకుండా ఒక 100 పుస్తకాల లైబ్రరీ అయినా పెట్టుకోండి.
పుస్తకాలు కొనడానికి పెద్ద వేలు ఖర్చు కావు. కానీ పుస్తకం చదవడం అంటేనే అలవాటు లేకపోవడం వల్ల ఈ దేశం చాలా నష్టపోతుంది. వ్యవసాయ రంగం నష్టపోతుంది. సామాజిక రంగం నష్టపోతుంది. ఆధ్యాత్మిక రంగం అప్పులు లేకుండా పోతున్నాయి. కనుక హైదరాబాద్ బుక్ ఫెయిర్‌కి వచ్చి మీరు ఇవాటి నుంచి 29 వరకు వచ్చి పుస్తకాలను చూడండి. పిల్లలకు చూపెట్టండి. చదివే ఉద్యమాన్ని ప్రారంభించండి. థాంక్ యా హలో అండి, అందరికీ నమస్తే. నా పేరు డాక్టర్ పస్తూరి రవీందర్. నేను కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీతను. ఇవాళ 37వ జాతీయ హైదరాబాద్ బుక్ ఫెయిర్ మొదలైంది. దీనికి ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి గారు కూర్చున్నారు. ముఖ్యంగా బుక్ కల్చర్ రోజు రోజుకి తగ్గిపోతున్నటువంటి దశలో మనం జీవిస్తున్నాం. బుక్ కల్చర్ పోయి అంత లుక్ కల్చరే వస్తున్నది. కేవలం సెల్ ఫోన్ తోటే మన జీవితం అంతా దాని చుట్టూ తిరుగుతున్నది. మరి జ్ఞానవంతులు కావాలి, మేధో వికాసం జరగాలి అంటే తప్పకుండా పుస్తకాలు చదవాల్సిన అవసరం ఉంది. ప్రతి ఇల్లు ఒక మినీ లైబ్రరీ కావాలి అని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నా. ముఖ్యంగా తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని ఇక్కడ తీసుకొని వచ్చి మంచి మంచి పుస్తకాలు కొని కనుక వాళ్ళకి పుస్తకాలు చదివే అలవాటు కనుక అందిస్తే తప్పకుండా రేపు ఒక మెరుగైన సమాజం ఆవిర్భవించడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడ 300 స్టాల్స్ పైగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పబ్లిషర్స్ని ప్రోత్సహించడానికి పాఠకులు, పుస్తక ప్రియులు బెజమొత్తంలో తరలి రావాలి. అలాగే రచయితలు రాసేటువంటి పుస్తకాలకి వాటిని ఆదరించాలి. అప్పుడే మరిన్ని మంచి పుస్తకాలు రావడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నా. కాబట్టి ఈసారి నూతనంగా ఏర్పడినటువంటి బుక్ ఫెయిర్ కమిటీ కూడా అనేక మంచి జాగ్రత్తలు తీసుకొని వినూతనమైనటువంటి కార్యక్రమాలకి రూపకల్పన చేయడం జరిగింది. సో ఈసారి బుక్ ఫెయిర్ని విజయవంతం చేయాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నా. అయిపోయి